హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి. ఈరోజు మనము వాయనం ఎలా ఇవ్వాలి, వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక మనము ముత్తైదులను ఇంటికి పిలిచినాక వాళ్ళకి వాయనం ఎలా ఇవ్వాలి, వాళ్ళు వస్తే సాక్షాత్తు అమ్మవారు మనం ఇంటికి వచ్చినట్టు భావించి మనం వాళ్ళకు వాయనం ఇవ్వాలి. ఈ వాయనం ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దామన్నమాట. మొదటగా అయితే మనము ఇంటికి వచ్చేదిన ముత్తైదునికి ఫస్ట్ మనము బొట్టు పెట్టాలన్నమాట. కుంకుమ మనం పెట్టేసిన తర్వాత వాళ్ళకి గంధము పూయాలి. మనం గంధం పూసినాక పుస్తెలకు వచ్చేసి పసుపు రాసుకోమని పసుపు ఇచ్చి కుంకుమ ఇవ్వాలి. అలాగే కాళ్ళకు మనం పసుపు పూసేదానికి కాళ్ళకు పసుపు రెడీగా పెట్టుకోవాలి, అక్షింతలు కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా గంధం కలుపుకునేటప్పుడు ఇందులో జవ్వాది పౌడర్ కలిపితే చాలా మంచిగా ఉంటుంది. ఈ వాసన అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా గంధం కలిపేటప్పుడు దాంట్లో జవ్వాది పౌడర్ కలుపుకొని కుంకుమలో కానీ గంధంలో కానీ ఇస్తే మంచిది, చాలా ఇష్టం కాబట్టి ఇలా మనం కుంకుమ కానీ గంధం కానీ ఇచ్చిన అమ్మవారు చాలా సంతోషపడతారనమాట. అలా ఇచ్చిన తర్వాత మనం పుస్తులకు పసుపు పెట్టుకొని ఇస్తాం కదా, అప్పుడు పొడి పసుపు ఇవ్వకూడదు అనమాట. పసుపులో కాస్తంత నీళ్లు కలిపి పసుపు ఇస్తే అది మనము పుస్తలకు పెట్టుకునేటప్పుడు మనకు అంటుకుంటుంది, కుంకుమ పెట్టుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనం రెడీ చేసుకొని అమ్మవారికి ఇచ్చేయాలన్నమాట. వచ్చిన ముత్తైదులకి ఇలా ఇచ్చేసుకున్నాక ఇప్పుడు వాయనం ఇవ్వాలంటే ముందుగా ఒక ప్లేట్, ఇప్పుడు అందరూ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనేసి ప్లేట్లు అలా ఇస్తున్నారు కదా, ఇలా మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఆ ప్లేట్లో 2 జాకెట్లు, 2 కానీ ఒకటి మీ స్తోమతను బట్టి ఒకటేని ఇవ్వచ్చు అండి, 2 ఇవ్వచ్చు. 2 జాకెట్లు కానీ జాకెట్ మాత్రం గ్రీన్ కలర్, ఎల్లో కలరు, అలా రెడ్ కలర్ ఉంటే చాలా మంచిదనమాట. ఈ కలర్లు ఉండేలా చూసుకోండి. అలా చూసుకున్నాక ఆకులు ఉన్నాయి కదా, ఇప్పుడు 3 ఆకులు తాంబూలం అంటే ఎప్పుడైనా 2 పెట్టకూడదు, 3 ఆకులు పెట్టాలంట. 3 ఆకుల్లో ఆ తొడిమే మనకెళ్ళి చూస్తూ ఉండాలి. అలా పెట్టిన తర్వాత ఒక్క ఎండు ఖర్జూరము, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఇంకోటి వచ్చేసి పసుపు తాడు కంపల్సరీగా ఇవ్వాలి. ఫస్ట్ 3 ముత్తైదులకు ఎవరికైనా పసుపు తాడు ఇచ్చేలాగా చూసుకోండి. అలా ఇచ్చిన తర్వాత డజన్ కానీ అర్ధజన్ కానీ గాజులు ఇచ్చేటప్పుడు అవి కింద పడిపోకుండా పేపర్ చుట్టడమో, లేకపోతే మీరు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అందులో పెట్టడమో చేయాలన్నమాట. అవి కింద పడకుండా చూసుకోవాలి. ఇలా గాజులు ఇచ్చిన తర్వాత వాయనంలో అరటిపండ్లు ఇచ్చేవాళ్ళు వాటి తొడిమలు మన సైడ్ ఉండేలా చూసుకోవాలండి. మిగతా పండ్లు ఎలా ఇచ్చినా ఒకటే, కానీ అరటిపండ్లు తొడిమలు మన సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం పూలు పెట్టేటప్పుడు సన్నజాజి పూలు కానీ లేకపోతే మల్లె పూలు కానీ వాళ్ళు పెట్టుకునే విధంగా వీలుగా ఉండేటట్టు ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చినాక మనం ఇప్పుడు ఇందులో పూలతో కట్టిన తోరణాలు ఉంటే ఆ తోరణాలు ఇచ్చేవాళ్ళు ఉంటే అలా తోరణం కూడా ఒక తోరణం పెట్టేసి ఇవ్వచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో మనం అందరికీ వాయనం ఇచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి శనగలు, నానబెట్టిన శనగలు ఇస్తారు కదా, అవి ప్యాక్ చేసి అని ఇవ్వచ్చు. లేకపోతే ఇలా గిన్నెలు మీరు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అందులో వేసి శనగలు ఇలా పెట్టేసి ఇవ్వాలి. మనం ఇచ్చేటప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం అంటే తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇలా 3 సార్లు అనాలన్నమాట. ఇలా తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతికి మనం అక్షింతలు ఇచ్చి పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కి మన వల్ల నమస్కారం చేసుకోవాలి. ఇలా అలా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ చేతికి మనము చేతులు పట్టుకొని నమస్కారం చేసుకొని ఆ అక్షింతలు తీసుకొని మనమే నెత్తిన వేసుకోవాలి. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఉట్టి చేతులతో పంపించకుండా ఏదైనా తీపి కానీ పండ్లు కానీ ఇచ్చి పంపిస్తే చాలా మంచిదన్నమాట. వితంతులు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకు పండ్లు స్వీట్ ఇచ్చేసి వచ్చిన వాళ్ళను మనము అమ్మవారిగా భావించి పండ్లు స్వీట్ ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియోలో చూసారు కదా వాయనం ఎలా ఇవ్వాలి అనేది.